భగవద్గీత 13వ అధ్యాయంలో 35 శ్లోకాలు ఉన్నాయి. ఈ 13వ అధ్యాయంలో ఉండే విషయం వచ్చి ఒక్కొక్క అధ్యాయంలో ఒక విషయం. 12వ అధ్యాయం భక్తి యోగం గురించి, 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం గురించి, 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం, 14వ అధ్యాయం ప్రకృతి 3 గుణాలు, ఈరోజు 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో విషయం వచ్చి అంటే మనుషులు దీనంటే భ్రాంతి అంటారు. నేను ఈ శరీరం, ఇది నా కుటుంబము అంటే మనం చావు గురించి ఆలోచించకుండా, చావు తర్వాత ఏమవుతుందో తెలుసుకోకుండా మనం ఏ జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చి రకరకాల పరిస్థితుల్ని, లేదా అందరి జీవితం ఒక రకంగా లేదు కదా, అనా కదా, అందరి జీవితం ఒక రకంగా లేదు. ఏం వయసు మీకు? వాట్ ఈజ్ యువర్ ఏజ్? 29 ఆల్రెడీ గ్లాసెస్, 70 years నో ఐ గ్లాసెస్. ఆలోచించాలి కదా, ఇదేంటి ఈ స్వామికి 70 ఏళ్ళు ఇంకా కళ్ళద్దాలు పెట్టుకోవాలా? నాకు పట్టున 25 ఏళ్ళు వీళ్ళు నేను కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే రకరకాలు, కొంతమందికి చర్మ రోగాలు, కొంతమందికి కళ్ళ రోగాలు, కొంతమందికి జుట్టు రోగాలు, వెంట్రుకల రోగాలు, రకరకాల రోగాలు. ఈ శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలకి రోగాలు. మీకేం రోగం ఉంది? రోగం లేదని చెప్పమాకండి. నాకు భగవంతుడికి ప్రేమ లేదు, అది నా మానసిక రోగం. ఆ రోగం అందరికీ ఉంది. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరికీ ఉండే రోగం. వాళ్ళందరికీ కూడా భగవంతుడి ప్రేమ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. అంటే ఇప్పుడు మీకు మీ అమ్మ మీద ఆమె ఏమవుతారు? మీకు ఆమె మీద ప్రేమ లేదనుకోండి, మిమ్మల్ని పుట్టించింది, మీకు అన్నీ నేర్పించింది, అన్నీ చూసుకుంటుంది. మీకు అమ్మ అంటే ప్రేమ లేకపోతే అది రోగమా కదా? రోగమే, మానసిక రోగం. అంటే తల్లిదండ్రుల మీద మనకి అభిమానం లేకపోతే, ప్రేమ లేకపోతే అదొక రోగం. అది అంతే కదా. అంటే దాన్ని ఏమంటారు, మనం పశువుల్లాగా బతుకుతున్నాం. అంటే పశువుల్లో కూడా కొంతవరకు ఉంటుంది ప్రేమ. ఆవు, దూడ, ఆవు నాకుతూ ఉంటుంది దూడని, దూడ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రేమ పశువుల్లో కూడా ఉంటుంది. ఇటు మనుషుల్లో బాధ్యత తప్పకుండా ఉండాలి. తర్వాత మనకి భగవంతుడి మీద ప్రేమ. ఎవరు మనకి గాలి, ఈ వెలుతురు, తిండి, మనకి ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు. అటు మనం ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలా, ఆయన నియమాలు పాటించాలా. జీవితం అంటే బాధ్యతతో. మీరు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి లేదు, నేరం. అంతే కదా. మనం ప్రభుత్వ చట్టాన్ని పాటించాలా, లేకపోతే మనం నేరస్తున్నాం. అలాగే మనుషులందరూ కూడా భగవంతుడి చట్టాలను పాటించాలా. వాడు అమెరికా వాడు కావచ్చు, అమెరికా వాడైతే దేవుడి కంటే ఎక్కువే అయింది. వాడు చైనా వాడు కావచ్చు, ఏమైంది? పడిపోయింది. మంచిది, ముందరే చెప్పారు. అంటే ఇక్కడ మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సామాజిక జీవితంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో, మన జగత్తులో, దీనంతా జగత్ అంటారు. మనకి తెలిసింది ఎంతవరకు? ఈ మన ప్రపంచం అంటే ఈ భూమి. అంటే మనకి తెలిసి ఈ భూమి, ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయంటాం. అంటే ఈ ప్రపంచం ఇది ఒకటే కాదు, ఈ బ్రహ్మాండం అంతా ఉంది, ఈ విశ్వం ఉంది, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అన్ని చోట్ల కూడా ఎందుకయ్యా సమస్యలు? మీరు అనుకోవచ్చు, భారతదేశంలోనే సమస్యలు అమెరికాలో కూడా ఉన్నాయా? చెప్పండి. అమెరికాలో కూడా ఉన్నాయా? ఆస్ట్రేలియాలో, అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి మీరు అంటే
ఎక్కడికి పోయినా కూడా మనుషులకు రోగాలు వస్తాయి, మనుషులకు ముసలితనం వస్తుంది, చావు వస్తుంది. ఆ తర్వాత అంత ముగింపు. కాబట్టి మనుషులు గొర్రెల్లాగా బతకూడదు. మనుషులు తెలుసుకోవాలి, భగవంతుడు భగవద్గీత ఇచ్చింది గొర్రెల కోసం, మనుషుల కోసం. మనుషులు భగవద్గీత అయితే గొర్రెల్లాగా బతుకుతారు. తినడం పండుకోవడం అంటే గొర్రెలకి అంతకంటే పని ఏం లేదు. కాబట్టి భగవద్గీత చదవకుండా మనం ఈ జగత్తు యొక్క సమస్యలు, మీ ఇంట్లో సమస్యలు కాదు, మీ దేశం సమస్యలు కాదు, మన ఈ ప్రపంచంలో భూమి మీద సమస్యలు కాదు, అన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి అని కృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తను అర్జున మాముపేత్తు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. జనాలు స్వర్గానికి పోవాలనుకుంటారు, జనాలు బ్రహ్మలోకానికి పోవాలని, అక్కడికి పోవాలని, ఇక్కడికి పోవాలని, అంటే అమెరికా పోవాలి. మనకుండే చిన్న తలకాయతో నేను అమెరికా పోవాలా, జపాన్ పోవాలా. మనకి ఇంకా బుర్ర పెద్దదైతే ఇంకా ఇంతకంటే కూడా మంచి ప్లేసులు ఉన్నాయని తెలిస్తే, అంతే కదా. మీకు తెలిసి అమెరికా పోతే బాగానే ఉంటుందని. నేను చూస్తే అమెరికాలో పోయినా కూడా అక్కడ కూడా ఇదే వికారాలు, ఇదే వాసనలు, ఇదే గొడవలు, ఇదే బతుకు. ఇక్కడ 100 పెళ్ళిళ్ళలో ఇక్కడ 50 పెళ్ళిళ్ళు తెగిపోతుంటే అమెరికాలో 100 పెళ్ళిళ్ళు 80 పెళ్ళిళ్ళు తెగిపోతున్నాయి. పెళ్ళిళ్ళు తెగిపోవడం మంచిదా అయింది చెప్పండి? పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు వదిలిపారాడు, మంచిదా చెడ్డదా? అది చెడ్డది. పెళ్లి చేసుకుని వదిలేస్తే ఇంక మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలా? ఇంకోటితో పోతాడు, అక్కడ కూడా మళ్ళీ వదిలేయాలి, ఇంకో కుక్కల్లాగా బతకాలి, అంతేదా? కుక్కల సమాజంలో పెళ్ళి అనేది ఉండదు, మానవ సమాజంలో పెళ్ళి అనేది ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు చెబుతున్నాడు, అసలు విషయం ఇక్కడ ఏదో పెళ్ళి పిల్లలు బతుకు కాదు, ఇది ఏదో ఒక ఏర్పాటు. ఈ ఏర్పాటు నుంచి మనం ఎలా అసలు విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఏర్పాటు, ఎందుకంటే చావు ఉంది కదా, ఇక్కడ చావు ఉంది కాబట్టి పెళ్లి చేసుకోకపోతే చావు రాదా అయింది? పెళ్లి చేసుకొని వాళ్ళకి చావు రాదా అయింది? వాడు కూడా కావాల్సిందే. వాళ్ళకి ముసలితనం రాదా అయింది? పెళ్లి చేసుకుంటేనే ఇవన్నీ, మీకు పెళ్లి చేసుకోతే ముసలితనం రాదు, మంచిది అట్లుంటే. కానీ అట్లా కాదు కదా. మీరు పెళ్లి చేసుకోకపోతే తేడా ఏం లేదు, అందరికీ గొడవలు, అందరికీ సమస్యలు ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేది దాన్ని ఏమన్నారు, అది ఒక వయస్సులో అదొక పద్ధతి, అంతే కదా. వయస్సులో రక్తం ఉడుగ్గా ఉంటుంది, పెళ్లి చేసుకోకపోతే మనం తప్పు పనులు చేయొచ్చు, దానివల్ల కోర్టులు, పోలీసులు, హత్యలు ఇవన్నీ జరుగుతాయి. అంటే మానవ సమాజంలో పద్ధతి పెట్టారు, అంతే కదా. ఆ పద్ధతిలో ఉంటూ, ఉదాహరణకి ఎప్పుడైనా యుద్ధానికి వెళ్తే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, పోలీస్ చౌకీ అంటారు. ఇక్కడ దాడులు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇసుక బస్తాలు పెట్టుకుంటారు. ఇసుక బస్తాలు పెట్టుకుని వాళ్ళు దానిలో నిలబడతారు కదా. సడన్గా కాలకపోతుంటే టక్కనే కింద ఆ బస్తాలకు తగులుతుంది గన్ షాట్ కదా. అంటే గృహస్థ జీవితం అంటే మనం పొరపాటు చేసి బతుకంతా జైల్లో కూర్చోవడం, ఇట్లాంటి పనులు కాకుండా కనీసం ఏదో మన పెళ్ళి మన బతికేదో బతికితే కనీసం జైల్లోకి పోం కదా. పోలీస్ స్టేషన్ జైలు లేకుండా పద్ధతి పెట్టారు. కానీ బతకడం అదే కాదు, ఆ బంకర్లు పెట్టింది ఆ శత్రువుని గెలవాలి, అంతే కదా. మీకు పోలీసులకి సైనికులకి జీతం ఇచ్చేది వాడికి నిలబడి ఉండి కొల్లగొడుతుంటే చూస్తూ ఉండేవి, ఆపు చేయాలా, గెలవాలా, అనే కదా. అంటే జీవితంలో ప్రతి పనికి ఒక లక్ష్యం అనేది ఉంది. అంటే మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మానవ జీవితం యొక్క లక్ష్యం చనిపోయే లోపల, ముసలాళ్ళు అయ్యే లోపల, మీరు ముసలాళ్ళు అయిపోతే అప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, అంతే కదా. మీకు బీడీ తాగడం, మాంసాహారం తినడం అలవాటు అయింది. మాంసం తింటారా?
ఇంట్లో ఎవరు తినరా? మీరిద్దరు తినరు. ఎవరు వండి పెడతారు? తప్పట్లు పెట్టండి. ఆ మాత్రం మీరు మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. కరెక్ట్, అట్లా ఉండాలా. వాడేవాడు నేను నాశనం అవుతా అంటే నీతో పాటు మేము ఎక్కడ పడతాం? నువ్వు వదిలిపెడితే మంచి, వదిలిపెట్టకపోతే కనీసం నీతో పాటు మేము మునగదలుచుకోలేదు. అంటే ఆ మాత్రం మనకి వ్యక్తిత్వం అనేది ఉండాలి. ఏది మంచి చెడు అంతే కదా. ఇంట్లో భార్య తింటుంది కాబట్టి నేను కూడా తినాలా, భర్త తాగుతాడు కాబట్టి నేను కూడా తాగాల, అట్లా వాళ్ళ తెలివితేటలను బట్టి ఇది మంచి అలవాటా కాదా, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకుంటాడు. దానికి భగవద్గీత జ్ఞానం ఉండాలి మనకి. అంటే ఈరోజు ఈ 13వ అధ్యాయంలో భగవంతుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి 13వ అధ్యాయం 35 శ్లోకాల్లో అది తెలుసుకుంటే ఆయన ఏమంటున్నాడు, ఎవరైతే ఈ విషయాలు తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు చావు పుట్టుకల నుంచి బయటపడగలరు. ఎవరైతే 13వ అధ్యాయం తెలుసుకుంటారో, అర్థం చేసుకుని దాన్ని ఆ విధంగా బతుకుతారో వాళ్ళు చావు పుట్టుక నుంచి బయటపడగలరు. ఎవరైతే ఈ భగవద్గీత 13వ అధ్యాయంలో ఉండే విషయాలను తెలుసుకుంటారో వాళ్ళు ఈ శరీరంలో ఉంటూ కూడా వాళ్ళు తప్పులు చేయకుండా, ఈ శరీరంలో ఉంటూ కూడా దుఃఖాలు పాలు కాకుండా వాళ్ళు ఆనందంగా బతకగలుగుతారు. భగవంతుడు చెబుతున్నాడు, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి దుఃఖాలు అటేలా. ఈ శరీరంలో ఉన్నా కూడా కృష్ణుడు చెప్పిన పద్ధతిలో బతికితే మనకి ఆత్మానందం అనేటువంటిది మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. అంటే భగవంతుడు ఈ శరీరంలో ఉన్నంత మాత్రం మనం ఆత్మ కాదా ఏంది? కుక్క శరీరంలో అదే ఆత్మ, పిల్లి శరీరంలో అదే ఆత్మ, ఆడ శరీరంలో ఉండేది అదే ఆత్మ, మగ శరీరంలో ఉండేది ఆత్మదే. కాబట్టి ఈ శరీరంతో సంబంధం లేకుండా మనం ఆత్మస్థాయిలో ఉండగలిగితే శరీరం దాని మన పద్ధతి మంది కదా. అంటే మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరం నేను అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు కారులో కూర్చుంటారు, కారులో కూర్చుంటే ఎర్ర కారులో కూర్చున్నారు, తెల్ల కారులో కూర్చున్నారు, మీరు ఏమైనా కారు అవుతారా ఏంది? కారులో కూర్చున్నా కూడా మీరు కారు కాదు. అదే రకంగా ఈ శరీరంలో ఉన్నా కూడా మనం శరీరం కాదు. మరి ఆ విధంగా మనం బతకటం లేదు. ఎందుకంటే మనకి జ్ఞానం లేదు, మనకి సాధన లేదు, మనకు తప్పుడు అలవాటు. దీన్ని ఏమంటారు? భ్రాంతి అంటారు. భ్రాంతిలో బతకడం అలవాటైంది. కృష్ణుడు భ్రాంతి నుంచి బయటికి రమ్మంటున్నాడు. కాబట్టి మానవ జీవితంలో మనం అజ్ఞానం నుంచి, అదే 3 శ్లోకాలు ఉన్నాయి, 3 లైన్లు చెప్పండి. అసతోమా సద్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, మృత్యోర్మ అమృతం గమయ. మూడోదేంది? తమసోమ జ్యోతిర్గమయ. మనకి అది ప్రారంభమవుతుంది ఈ లైన్తో. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఈ భగవద్గీత 13వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన అన్నాడు, తమసోమ జ్యోతిర్గమయ. ఇక్కడ అంధకారం అనేది ఉంది కదా, అంధకారం అంటే చీకటి. అంధకారానికి ఇంకో అర్థం అజ్ఞానం. ఎందుకు మనం భయపడుతున్నాము, ఎందుకు మనం తప్పులు చేస్తున్నాము, ఎందుకు మనం దుఃఖాలు అనుభవిస్తున్నాము? ఎందుకంటే అజ్ఞానం. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియకూడదు కాబట్టి ఇరుక్కుంటున్నాం మనం కదా. కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ. మనం ఇక్కడ అజ్ఞానంలో, అంధకారంలో మనం దుఃఖాలు అనుభవిస్తూ బతకాల్సిన అవసరం లేదు. నువ్వు మానవ జీవితాన్ని భగవంతుడు చెప్పినట్టుగా జాగ్రత్తగా బతికినట్లయితే ఆయన ఉన్నాడు తమసోమ జ్యోతిర్గమయ. భగవంతుడి లోకంలో భయాలు ఉండవు, వైకుంఠంలో భగవంతుడి లోకంలో అజ్ఞానం ఉండదు,
భగవంతుడి లోకంలో దుఃఖాలు ఉండవు. ఎందుకు మనకు దుఃఖం వద్దనుకుంటాం, ఎందుకు మనం భయం వద్దనుకుంటాం? ఎందుకంటే మనం అమృతపుత్రులు, అక్కడి నుంచి వచ్చాం. కానీ ఇక్కడ అజ్ఞానంలో ఉంటే ఇవన్నీ తప్పవు మనకి. కాబట్టి మళ్ళీ మనం గో బ్యాక్ టు గాడ్ హెడ్. మనం మళ్ళీ కావాలంటే అంతే కదా. భక్తులు ఏం చేస్తున్నారంటే అందరిలాగా అంధకారంలో అజ్ఞానంలో బతకకుండా దీని నుంచి బయటపడడానికి వాళ్ళు మెల్లిగా సాధన చేస్తున్నారు. ఎవరైనా కూడా చేయొచ్చు. భగవంతుడు బ్రాహ్మణులే సాధన చేస్తారు, సన్యాసులే సాధన చేస్తారు, కాషాయగొడ్లు. నేను గృహస్థుడు కదా, మీలా గృహస్థుడు ఆయన సాధన చేసుకున్నాడు మాలాగా. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. బాధ్యతలు చూసుకుంటూ ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనం సమయాన్ని కేటాయించాలి. ఇక్కడ పాయింట్ వచ్చి అసత్వమ తమస్వమ జ్యోతిర్గమయ. మనుషులు తమ చీకటి అనగానే మనకి భయము, పాములు బెడద, దెయ్యాలు, భూతాలు, దొంగలు అంతే కదా. ఎప్పుడైనా చీకట్లో ఉన్నారంటే మీకు బిక్కుమంటూ ఉంటుంది. ఎవరైనా దొంగలు వస్తే మనం గుర్తుపట్టలేము, దాడి చేస్తే ఏమవుతుంది. అందుకని తలుపులు ఎందుకు వేసుకుంటారు రాత్రిపూట? ఎవడొస్తాడు తెలియదు లోపలికి. అంటే చీకటి అనగానే అది ఎన్నో సమస్యలు ఉన్నాయి చీకట్లో కదా. పాడు పనులన్నీ కూడా చీకట్లో జరుగుతూ ఉంటాయి. అంటే అసత్వమ సద్గమయ. కాబట్టి మనం ఈ సంసారంలో ఉన్నంత వరకు చీకటిని తప్పించుకోలేము, చీకట్లో ఉన్నంత వరకు మనకి సమస్యలు తప్పించుకోలేము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నువ్వు అసలు ఈ జగత్తులో ఉండక్కర్లేదు. ఆత్మలు భౌతిక జగత్తులో ఉండక్కర్లేదు. ఆత్మలు ఆధ్యాత్మిక జగత్తుకి పోవచ్చు. మానవ జన్మే అది ఒక గొప్ప అవకాశం. మానవ జీవితంలోనే మనం ఇవన్నీ తెలుసుకోగలం. అవి తెలుసుకోకుండా ఉంటే, తెలుసుకుని ఆచరించకుండా ఉంటే ఒకటేది ఆ శ్లోకం ఉంది భాగవతంలో, నృదేహమాద్యం సులభం సుదుర్లభం. ఈ మానవ జన్మ అనేది ఎలా దొరికిందో మనకి తెలియదు. మీరు ఆలోచించవచ్చు, ఇన్ని కుక్కలు పిల్లలు తిరుగుతున్నాయి, నాకు మానవ జన్మ ఎలా దొరికిందబ్బా? ఎంత గొప్ప విషయం. ఇన్ని పక్షులు ఉన్నాయి, పావులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి. మనకి మానవ జన్మ దొరికింది ఎలా మనకి దొరికిందో మనకే తెలియదు. దాని అంటే ఇది దుర్లభమైనటువంటిది, సులభంగా దొరికింది. సులభం సుదుర్లభం. ప్లవం వికల్పం గురుకర్మ. ఈ మానవ శరీరాన్ని ప్లవం అంటే ఒక నౌక, మానవ శరీరాన్ని ఒక నౌకతో పోలుస్తున్నారు భగవంతుడు. నౌకతో మనం సముద్రాన్ని దాటుతాం, నదులు దాటుతాం కదా. ఎందుకంటే నీళ్లలో ఉండడం మన జీవిత విధానం కాదు. నీళ్లలో ఉంటే పంటలు అక్కడి నుంచి, తినడానికి అక్కడి నుంచి దొరుకుతుంది. నీళ్లలో ఉంటే ఇప్పుడైనా కూడా ప్రమాదం జరగచ్చు. నీళ్లలో ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎలా తిరగలం. నేల మీద ఉంటే మనం చచ్చిపోతాం, అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం. నీళ్లలో ఉంటే కూర్చోాలి, దూకామంటే పోతాం నీళ్ళలో పడి. కాబట్టి ఎందుకంటే మనం నీళ్ళలో బతకం. కాబట్టి నౌక ఎందుకు వాడతామా అంటే మనం ఈ ప్రమాదంతో కూడినటువంటి పరిమితమైనటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఈ నీళ్లలో బతుకుని వదిలిపెట్టి ఒడ్డుకి వెళ్ళిపోతే మనం ఇల్లు కట్టుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు, ఎన్నో పనులు చేసుకోవచ్చు. నీళ్ళలో ఏం చేస్తాం? కాబట్టి పడవ అన్నాడు. మానవ జీవితంలో ఈ శరీరం అనేటువంటిది, మానవ శరీరం అనేది ఒక పడవ లాంటిది. దీని సంసార సముద్రము. ఈ సంసార సముద్రము దీన్నే సంసార వలయము అంటే, ఈ సంసార వలయం అంటే ఇక్కడి నుంచి చక్కర్లు కొడుతూ ఉంటాం మనం. చక్కర్లు కొట్టడం, పైకి కిందకి, పైకి కిందకి. అప్పుడప్పుడు డబ్బున్న వాళ్ళకి జన్మెత్తాం, మళ్ళీ దరిద్రులాగా జన్మెత్తాం, అప్పుడప్పుడు కుక్క పిల్లి జన్మెత్తాం, మళ్ళీ మనిషి జన్మెత్తాం. అంత చక్కర్లు కూడా ఇక్కడి నుంచి బయటపట్టలేదు కదా. దీని అన్నాడు సంసార చక్రం లేదా సంసార సాగరం అన్నారు దీన్ని. సంసార సాగరం అంటే ఎవడైనా సముద్రంలో పడిపోతే అతనికి చావు తప్పదు, ఎంతసేపు అని పోరాడతాడు. కాబట్టి మానవ దేహం అనేది ఈ సంసార సముద్రంలో
అది ఒక నౌక, అంటే బయటపడవచ్చు. యువర్ సేఫ్. మీరు నీళ్ళలో మునిగిపోతుంటే దగ్గరికి ఏదైనా నౌక వచ్చింది అనుకోండి, మీకు అమ్మాయి బతికి బయటపడడం. ఇక వాళ్ళు పైకి లాక్కుంటారు, పడవలో కూర్చుంటారు, మెల్లిగా మీరు నదిని దాటిస్తారు లేదా సముద్రాన్ని దాటిస్తారు. సో మానవ జీవితం అనేది అంత ప్లవం వికల్పం గురుకర్ణధారం. మానవ శరీరం గొప్పది, కానీ అందరూ గొప్పగా బతకటం లేదు, ఆయనలాగా అందరూ బతకటంలా. ఎందుకంటే గురుకర్ణధారం. మనకి సముద్రంలో ఓడ దొరకచ్చు, కెప్టెన్ లేకపోతే ఎడిపోవాలో తెలీదు. తూర్పేటు పడమటేటు ఒడ్డు ఎక్కడొస్తుంది చూడడానికి అంతా కనబట్టల్లా ఏమి కదా. సో దానికి అలవాటు ఉండే కెప్టెన్ ఉంటే, నావికుడు ఉంటే మనకి తెలియదు అంతా, వాళ్ళకి అదే పని, తిరుగుతూ ఉంటాడు కెప్టెన్ నౌకల్లో. కాబట్టి గురువుకి ఈ విషయాలు తెలిసి ఉంటాయి, లేకపోతే తెలిసి ఉండాలా, లేకపోతే వాడు ఎట్లా గురువు అవుతాడు. కానీ మానవ జన్మ దొరకడం చాలా గొప్ప విషయం. దానిలో మళ్ళీ ఒక గురువు అనేవాడు దొరకడం ఇంకా గొప్ప విషయం. విషయాలన్నీ చక్కగా తెలిసినవాడు. ఆయన తర్వాత వాళ్ళు మనకి ఏ పుస్తకాలు చదవాలా, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. మీరు మీ అంతటి మీరు చదవాలంటే ఏ పుస్తకం ఎత్తుకోవాలా, వాళ్ళు తెలియగల వాళ్ళు అడుగుతారు, కానీ ఏం పుస్తకంతో ప్రారంభించమంటారు. మీకు తినగా రామాయణం ఇచ్చామనుకోండి, లేదా మహాభారతం ఇచ్చామనుకోండి, ఏందంతా యుద్ధం గొడవలు, దీని నుంచి ఏం నేర్చుకోవాలి సార్ అంటారు. మొదట్లోనే మీకు మహాభారతం ఇచ్చేస్తే ఇదంతా ఏంది మనకి నా జీవితానికి మహాభారతం ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రశ్న. కానీ మీకు ముందు భగవద్గీత మీ చేతికి ఇచ్చి, శరీరం ఏంది, నువ్వేంది, తర్వాత మనస్సు ఏంది, అప్పుడు మీకు తెలుస్తుంది, నా గురించి తెలుస్తుంది కదా. తినగా మహాభారతం పెడితే ఇది ఏం అర్థం కాదు. మహాభారతం భగవద్గీత చదివిన తర్వాత, లేదా భగవద్గీత మహాభారతంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత, ప్రభుపాద అంటారు ఆయన, కృష్ణుడి యొక్క లీలలన్నీ భాగవతంలో 10వ స్కందంలో ఉంటాయి. అంటే 9 స్కందాలు పూర్తయిన తర్వాత మీరు 10వ స్కందంలోకి పోతారు. తిన్నగా ఇవన్నీ ఎందుకు, నేను తిన్నగా 10వ స్కందం చదువుతా, మీకు నమ్మకం కుదరదు. కృష్ణుడు 3 నెలల వయసులో పెద్ద రాక్షసుని చంపేశాడు స్టోరీ అనుకుంటారు అది. ఎందుకంటే కృష్ణుడు యొక్క తత్వం తెలియదు కాబట్టి. కాబట్టి ఏమన్నారు, భాగవతం చదవాలంటే 1వ స్కందం నుంచి ప్రారంభించి 9వ స్కందం దాకారా, ఏంది అసలు ఈ కృష్ణుడు అంటే ఏందనేది మనకు తెలుస్తుంది. ఎలా ఆయన ఏంటి, అది ఆయన మనిషి అనుకోవచ్చు, మనకి నమ్మకం కుదరకపోవచ్చు, మనం బాగుపట్టలేదు కాబట్టి అర్థం కాదు మనకి. కానీ ఒక పద్ధతిలో పోతే, అందుకని ప్లవం వికల్పం గురుకర్ణధారం మయస్ నవేశ్వరితం. అనుకూల వాయువు. అప్పుడు వాయువు కూడా అనుకూలంగా, అంటే మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం, కానీ గాలి ఇటు వస్తుంది, మనం గాలికి ఎగనిస్ట్గా పోతున్నాం, చాలా ఇబ్బంది పడాలి. సో ఎవరికైతే చక్కగా భక్తుల యొక్క సాంగత్యం, భజన, ప్రసాదాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మనకి భక్తికి. మీరు చెత్తా చెదారం దీన్ని మనసు కంట్రోల్లో ఉండాలంటే మీరు భక్తులతో పాటు లేకపోతే వాళ్ళంతా టెంప్టేషన్లు, వాళ్ళంతా అది ఇది చూస్తుంటే మీరు అనుకుంటారు, నేను ఇవన్నీ ఎందుకు చేయాలా, వాళ్ళంతా ఎంత ఆనందంగా, వాడు సినిమా చూస్తున్నాడు, వాడు క్రికెట్ ఆడుతున్నాడు, నా పని నేను నా మనసుతో పోరాడుతూ ఇదేంది. ఎందుకంటే మీకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అసలు నీచంగా బతుకుతున్నారు. కానీ మన మధ్యలో మన భక్తులతో పాటు బతుకుతుంటే వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు, నా మనసు పిచ్చి పిచ్చిగా ఉంది, నేను కొద్దిగా ఓపిక పడితే నేను కూడా వాళ్ళలాగా మారిపోగలను, నమ్మకం కలుగుతుంది కదా. దానంటే అనుకూలమైన వాయువు. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి అయినా కూడా అతను కృష్ణ భక్తిని చేపట్టకపోతే అతను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలాగా. మానవ జన్మ దొరికిన ఆనందం పొందడానికి,
మీరు ఆత్మహత్య చేసుకుని మీ జీవితాన్ని విషాదం చేసుకుని ఇతరులందరికీ కూడా ఇబ్బంది కలిగించి అంతే కదా. మీరు ఆత్మహత్య చేసుకుంటే అమ్మ నాన్న మీ మిత్రులు అందరి వాళ్ళ జీవితంలో పెద్ద అశాంతి విషాదాన్ని చూపించిపోతారు. వాళ్ళకి ఆనందాన్ని కలిగించిపోవాలా, విషాదాన్ని కలిగించిపోవాలా. అంటే అంటే అసత్వమ సద్గమయ. నెక్స్ట్, ఇక్కడ మృత్యువుని తప్పించుకోలేము. ఎంత డాక్టర్ కండి, ఎంత డబ్బులు సంపాదించండి, ఎక్కడికైనా పోండి, మృత్యు అనేది నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది కదా. అదేదో మీరు అనుకోకర్లా నాకు 20 ఏళ్ళే నేను 100 ఏళ్ళు బతుకుతా. 20 ఏళ్ళు వాళ్ళు చనిపోవడం చూసారా? చూస్తూ ఉంటాం యాక్సిడెంట్లో. కాబట్టి చావు అనేది 100 ఏళ్ళకే వస్తుంది, అట్లేంలే. అది అనుభవం లేని వాళ్ళు అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తుంటే ఆయనడు నాకు 70 ఏళ్ళు, ఒక ఆయన 52 ఏళ్ళు. 52 ఏళ్ళకి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరు అదే మొన్న ఎవరు చెబుతున్నారు, ఎవరు మొన్న న్యూస్ అంటే చనిపోయినాడంట. 52 ఏళ్ళు అంటే ఎప్పుడైనా చనిపోవచ్చు. దేవుడి దేవాలు మనం ఇంకా భక్తి చేసుకోవడానికి మనకి దేవుడు టైం ఇస్తున్నాడు. పాప ఆయన టైం లేకుండానే చనిపోయాడు. ఏ జన్మ ఎత్తుంటాడు అనుకోలే. ఆయన 50 ఏళ్ళకి నేను పోతా అని చెప్పి పోతూ ఉంటాను. ఈ రకంగా అసత్వమ సద్గమయ. నువ్వు చావు కోసం కాదు, నువ్వు శాశ్వతంగా బతకడానికి నువ్వు బతకగలవు. కాబట్టి మానవ జీవితాన్ని ఆ దిశలో నువ్వు పో. తర్వాత మృత్యువర్మ అమృతం గమయ. మనం దుఃఖాలు అనుభవించడం కాదు, మనం అమృత పుత్రులం, మనం భగవంతుడి యొక్క సంతానం. ఆత్మలన్నీ కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క అంశములు. ఈ భగవద్గీత 13వ అధ్యాయంలో విషయం ఏంటయ్యా అంటే భగవంతుడు టూకీగా ఈ శరీరం ఏంటి, నువ్వేంటి, తర్వాత దేవుడు ఏంటి, ఈ 3 విషయాలు దీనిలో భగవద్గీత. దీనిలో ప్రకృతి, చేతన, పురుషుడు. ప్రకృతి అంటే ఈ శరీరం, చేతన అంటే ఈ శరీరంలో ఉండే మనం, పురుషుడు అంటే భగవంతుడు. కాబట్టి అంటే భగవంతుడు కృష్ణుడు మనలా కనబడతాడు కదా. కృష్ణుడు మనలాంటి వాడు అంటే పప్పులో కాలేసు ఫినిష్. మనం కృష్ణుడు మనలాంటి వాడంటే మరి ఆయన మీద మనకి ఎలా నమ్మకం కలుగుతుంది, ఆయన మీద ఎలా శ్రద్ధ కలుగుతుంది, ఆయన నామాన్ని ఎలా నమ్ముకోగలం. కృష్ణుడు మనలాంటి వాడైతే ఆయన నామాన్ని అంటే లాభం ఏంది, వేస్ట్ ఆఫ్ టైం అంతేగా. కానీ కృష్ణనామం ఎందుకయ్యా గొప్పదంటే కృష్ణుడు గొప్పవాడు కాబట్టి కృష్ణనామం కూడా గొప్పది. కృష్ణుడు సనాతనుడు, కానీ భగవన్ నామం కూడా మనకి ఆత్మ అనుభవాన్ని కలిగించగలదు. భగవన్ నామాన్ని పట్టుకుంటే ఇక్కడ ఉన్నాళ్ళంతా కూడా మనం ఎలా భక్తి మార్గంలో अभी क्या हो गया? चेक कर रहा हूँ करना है। ये पावरफुल है क्या? ఇక్కడ ఈరోజు శ్లోకం మనం చదువుతుంది, చెప్పండి. ఇది 13వ అధ్యాయంలో 22వ శ్లోకం. మనకి ఇంకా ఒక 10 నిమిషాలు టైం ఉంది మందిరం క్లాస్ అయిపోవడానికి. ఈ 10 నిమిషాలు ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు అర్జునుని మధ్యలో పెట్టి మనందరికీ ఏం చెప్పాలని చూస్తున్నాడు, మనం ఏం తెలుసుకోవాలా చెప్పండి. పురుష ప్రకృతిస్థో హి, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, భుంక్తే ప్రకృతి జ్ఞాన్ గుణాన్ కారణం గుణ సంఘర్ష, కారణం గుణ సంఘర్ష సద్ అసద్ యోని జన్మసు.
సో ఈ శ్లోకంలో చాలా చాలా విషయాలు చెబుతున్నాడు. భగవద్గీత శ్లోకాలు చూడడానికి చిన్నగా ఉంటాయి, దానిలో కూరి దానిలో జ్ఞానం ఉంటుంది. సరే, ఎన్ని పదాలు వాడాడు ఇక్కడ భగవంతుడు? పురుష ప్రకృతిస్థోహి. భగవంతుడు చెబుతున్నాడు, ఈ సంసారంలో మనం ఒక వ్యక్తి అనగానే వాడికి ఒక శరీరం ఉంటుంది, దాని లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకపోతే అది మృత శరీరం అన కదా. ఇక్కడ పురుష ప్రకృతిస్థోహి. ఇక్కడ మనం అంతా కదులుతున్నామంటే శరీరం కదులుతుంది, మనం కదులుతున్నాం కాదు. మనం కదులుతున్నాం, దానివల్ల శరీరం కదులుతుంది. తెలుసా మీకు ఈ విషయం? మామూలుగా మనం అనుకునే శరీరం కదులుతుంది, నేను కదులుతున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. మీరు కదులుతుంటే అంతే కదా. నేను చెయ్యి ఎత్తాలనుకున్నాను అంటే ఒక పాయింట్ చెప్పడానికి నేను చెయ్యి ఎత్తా. నేను ఎత్తాలనుకున్నా కాబట్టి చెయ్యి పైకి లేచింది, అవునా కదా. కాబట్టి చెయ్యి పైకి లేస్తే నేను చూసుకోవట్లేదు నా చెయ్యి పైకి లేచింది అని. నేను ముందర చెయ్యి పైకి ఎత్తాలనుకున్నా పైకి లేపాను. కాబట్టి ఇక్కడ ఏంది? పురుష ప్రకృతిస్థోహి. ఈ శరీరం లోపల చైతన్యం ఉండేటువంటి, జీవం ఉండేటువంటి అని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్, అన్కాన్షియస్. చనిపోయిన వాడికి కాన్షియస్నెస్ ఉండదు, బతికున్నవాడు నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్నవాడు చనిపోయినవాడు దూరం నుంచి చూస్తే ఒక రకంగానే కనబడుతుంది, వాడు పడినాడు వీడు పడినాడు. కానీ గమనిస్తూ ఉంటే చనిపోయినవాడు అలాగే ఉంటాడు, బతుకున్నాడు అప్పుడప్పుడు నిద్రలో కూడా కదులుతూ ఉంటాడు, అనే కదా. నిద్రలో కదులుతారా లేదా? ఒకసారి చూడంగానే బతుకున్నాడికి చనిపోయినాడికి దూరం నుంచి చూస్తే తేడా తెలీదు. కానీ మీరు చూస్తూనే ఉంటే బతుకున్నవాడైతే అదే పొజిషన్లో 6 గంటలు పండుకోడు, ఆటోమేటిక్గానే ఒళ్ళు నొక్కుంటూ ఉంటుంది. మళ్ళీ ఇడిది అంతే. కూర్చున్నాం కూడా, కూర్చున్నప్పుడు మీకు గమ్మునంటలే. నేను అప్పుడప్పుడు ఇట్లా అంటున్నా, ఎందుకంటే జామ్ అవుతుంది శరీరం, రక్తం అంతా ఒక చోట నొక్కుని ఆగిపోయింది. అందుకని కదులుతూ ఇట్లంటే మళ్ళీ రక్త ప్రసరణ అంతా, లేకపోతే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి చూడడానికి ఒక రకంగా ఉన్నా చనిపోయిన వాడు పండుకున్నవాడు, కానీ చూస్తూ ఉంటే వీడు బతుకున్నాడు పడిపోయాడు, ఎంతో వాడు అదే పద్ధతిలో పడి ఉంటాడు. కాబట్టి పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. ఇక్కడ ఇంకో కొత్త పాయింట్ ఏం చెప్తున్నాడు? ఎందుకు కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఎందుకు కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకు కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, ఎందుకు కొంతమందికి తెలివితేటలు ఉండవు, ఎందుకు కొంతమంది అందంగా ఉంటారు, ఎందుకు కొంతమంది కురూపిగా ఉంటారు. భగవంతుడు దీనికి జవాబు చెబుతున్నాడు. భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. మనం అంతా కూడా సాంగత్యం, అంటే మీరు కుళ్ళు నీళ్ళు తాగారనుకోండి, విరోచనాలు పట్టుకుంటాయి. దగ్గి తుమ్మేవాడి దగ్గర పక్కన కూర్చుంటాడు, మీకు కూడా కరోనా రోగం అంటుకుంటుంది, అంతే కదా. ఆ కరోనా రోగం ఉన్నవాడు పక్కన కూర్చున్నారు, మీకు కూడా కరోనా రోగం. లేదా కుళ్ళు నీళ్ళు తాగారు, విరోచనాలు పట్టుకుంటాయి. అంటే దేన్ని మీరు సేవిస్తున్నారో, దేన్ని తీసుకున్నారో దాన్ని బట్టి మీకు వేరు వేరు రోగాలు వస్తున్నాయి కదా. ఆ రకంగా భగవంతుడు అయినా భుంక్తే అంటే అనుభవించడం, భోగం. భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ని. ఎవరికి ఏం పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ తలకాయలో ఉండేటువంటి, ఎవడో తాగుబోతూ అవుతాడు, ఎవడో బీడీలు తాగుతూ ఉంటాడు, ఎవడో మాంసం తింటూ ఉంటాడు. దాన్ని బట్టి వారి శరీరంలో రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి కదా. వీటన్నిటికి దూరంగా ఉంటాడు. ఆరోగ్యంగా శాకాహారం తింటూ వాడు ఈ బీడీలకి సారాకి దూరంగా ఉండి వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మిగతా చెరుగు అంటే మామూలుగా అందరం పుట్టాం ఒక రకంగా, కానీ ఎలాంటి వాళ్ళ సాంగత్యం. పుట్టిన ఒక ఇంట్లో 4 ఉంటారు, ఒకడు సారాయి తాగుతాడు, ఇంకోటి తాగడు. ఒకడు భక్తి చేస్తూ ఉంటాడు. మా ఇంట్లో ఉన్నాం, నేను భక్తి చేస్తున్నా, మా మిగతా అన్నయ్యలు 3 భక్తి చేయటం లేదు. ఇంకా వాడు అమెరికా ఫోన్ చేసి, మా అన్నయ్య మనవాడు పెరుగన్నం తిన్నాడా, ఇది రసంతో తిన్నాడా, ఏదో ఒకటి మాట్లాడగల సొల్లు కబుర్లు. మేము దేవుడి గురించి మాట్లాడతాం, వాడికి ఈ విషయాలు లేవు.
ఏదో ఒకటి మాట్లాడి గమ్ములు ఉంటాడు. ఫోన్ ఎత్తుకుని కూతురికి ఫోన్ చేస్తాడు బెంగళూరు. ఆ తర్వాత మళ్ళీ కొంచెంసేపు కూర్చుంటాడు. అమెరికాలో కొడుకు ఫోన్ చేస్తాడు. ఒంటరితనం కదా, ఏదో కాలక్షేపం. మనవాడు అంటే ఎవడున్నాడు, వాళ్ళు అనుకుంటూ ఉంటాం, మనవాళ్ళు అనుకుంటూ ఉంటాం. కానీ మనవాళ్ళు ఎవరు లేరు. నిజానికి మనకి ఏదైనా అయితే ఆ పక్కింటాడే రావాల్సి వస్తుంది. అమెరికా నుంచి ఆయన హనుమంతుడిలాగా దూకుతాడే ఇక్కడికి, వీలు కాదు ఇది. అంటే ఏదో మనవాళ్ళు అనుకుంటే మనవాళ్ళ పాళ్ళ. దీని అంటే రుణానుబంధాలు. జీవితంలో మనం అనుకుంటే తల్లి కూతురు అనుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు కూతురు తల్లిని సత్తాయిస్తూ ఉండొచ్చు. మీరు లవ్ జిహాద్లో పడి ఓ ముస్లిం వెనకాల తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి పరుగు పోతూ ఉంటుంది. ఇదేంద్ర బాబు కొంప ముంచుతుంది కూతురు అన్నా కదా. పొద్దున వచ్చాడు ఒక ఆయన మందిరానికి వచ్చాడు. మందిరానికి వస్తే మామూలు మేము పలకరిస్తాం. ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి వచ్చారు కదా. పొద్దున వస్తే మామూలు పలకరిస్తా. తెలీదు వాళ్ళ అన్న చెల్లెల, మొగుడు పెళ్ళామా. వాడు ఏమన్నాడు, మాకు ఇంకా పెళ్ళి కాలేదు, మేము ఫ్రెండ్స్ అన్నాడు. అది కూడా భారతదేశంలో మంచిది కాదు. ఆడాళ్ళు మగాళ్ళు ఫ్రెండ్స్ ఏంది, పని ఉన్న వరకు పని చూసుకోండి, మాట్లాడేది క్లాసులో. అంటే ఫ్రెండ్స్ ఏంది ఆడాళ్ళు మగాళ్ళు అంటే కొద్దిగా శృతి మించుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ సభ్యత లేదు, ఈ కల్చర్ లేదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, మిమ్మల్ని ఇంకెవడు పెళ్లి చేసుకోడు. మీకు బాయ్ ఫ్రెండ్ నాడు చేస్తే కూడా ఎవరైనా వస్తాడే అండి. చీచే దీంతోనే ఇది ఆల్రెడీ ఇంకోటితో తిరుగుతుంది, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి. కాంప్లికేషన్స్. అంటే మన సభ్యత వేరుగా ఉంటుంది కదా. కానీ వాళ్ళు సరే ఏదో ఏనాడు ఆ ఒంటి మీద చేసేసి మా మందిరంలో అందరి ముందు ఇది నా ఫ్రెండ్ అంటున్నాడు. సరే అన్న మీ పేరేంది, ఏదో చెప్పాడు, చంద్రనాయుడు ఏదో చెప్పాడు. మీ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంది, మోమిని అన్నాడు. మోమిని అంటే ఇందిరాగాంధీ పేరు. అది మోమిని అంటే ముస్లిం. ఇది ముస్లిం అమ్మాయి, మీరు హిందూ అబ్బాయి. మీకు తెలుసో తెలీదు, హిందూ ముస్లింలో హిందూ అమ్మాయి ముస్లింని చేసుకున్న అమ్మాయి ముస్లిం అయిపోవాలి. అబ్బాయి ముస్లిం అయ్యండి, అమ్మాయి హిందూ అయితే మళ్ళీ అమ్మాయి ముస్లిం అవ్వాలి. అంటే అమ్మాయి అబ్బాయి హిందూ అయితే అమ్మాయి ముస్లిం కావాలా, అబ్బాయి హిందూ అయితే, ఇప్పుడు ఈ కేసులో అబ్బాయి హిందూ ఆయన అంటున్నాడు గర్వంగా, హిందూ అయిపోతుందని చెప్పి. వాళ్ళు ఏమైనా గమ్మున ఉంటారేంది, చంపేస్తారు. అమ్మాయిని చంపేస్తారు, కూతురిని చంపేస్తారు వాళ్ళు. వాళ్ళకి పిచ్చి. మనం ముస్లింలుగానే ఉండాలా, అల్లానే నమ్ముకోవాలా. కూతురు అల్లాని నమ్ముకోబట్టి కూతురు కాదు, పాడు కాదు, వాళ్ళు చంపేస్తారు కూతురు. వాళ్ళ మెంటాలిటీ అట్లా కదా, రాక్షసుల్లాగా. అందుకే దేశంలో సమస్యలు. ముస్లింలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు. వాళ్ళు నేర్చుకునేది లేదు, వాళ్ళు బాగుపడేది లేదు. వాళ్ళు కత్తులు పెట్టుకుని, యాసిడ్ బాటిల్ పెట్టుకుని, రాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. దొరికితే కొట్టిపారే మనుషుల్ని. దేశంలో పరిస్థితి. కానీ పాయింట్ ఏంటంటే పురుష ప్రకృతి స్థోహి. మనం ఆత్మగా ఉండి ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాం, అదొక ప్రశ్న. వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల తేడాలు ఏంది. భుంక్తే ప్రకృతి జాన్ గుణాలు. మన గుణాలు వేరుగా ఉన్నాయి, దాన్ని బట్టి మనం వేరు చోట్లకి. అంతే కదా. మీరు నాకేమన్నా బజార్ నుంచి మీరు నాకు చికెన్ పకోడా తెస్తే మేము తింటామా ఏంది. కొంతమంది వరే బేవార్స్గా ఫ్రీగా వస్తుంది, కొనాలంటే అది 150 రూపాయలు అవుతుంది, ఫ్రీగా వస్తే లాగిచ్చేస్తాడు. మనకి అది కాస్ట్లీ ఐటమ్, మన దగ్గర వచ్చి కాలంలో మారేస్తాం మనం. అంటే ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు అదే ఐటము. కొంతమంది నేను పాలు తాగనంటారు కదా, మా చెల్లెలు పాలు తాగనంటుంది, కొంతమంది అద్దెని అంటారు. రకరకాల బుద్ధులు. భుంక్తే ప్రకృతి జాన్ కారణం గుణ సంఘర్ష. ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నాము, మన ఎలాంటి వస్తువులు మనం తింటున్నాము, వినియోగిస్తున్నాము, దాన్ని బట్టి మన స్వభావం మారుతుంది. కారణం గుణ సంఘర్ష. దానివల్ల మన జన్మలు మారిపోతాయంట. మీరు ఇప్పుడు భక్తులతో పాటు ఉంటే వచ్చే జన్మలో గొప్ప జన్మ, మీరు ఇప్పుడు తాగుబోతులతో ఉంటే వచ్చే జన్మ నరకం. అంటే ఈ రకంగా కృష్ణుడి శ్లోకంలో ఎందుకు ఇక్కడ మనకి రకరకాల పరిస్థితులు,
దానికంతా కారణం మన సాంగత్య దోషం. కానీ సాంగత్య, సజ్జన సాంగత్యము, దుర్జన సాంగత్యం, దీంతో మన బతుకు వేరు డైరెక్షన్లో పోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ప్రసాదం తీసురా. హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి.